భగినీ హస్త భోజనం వెనుక ఉన్న కథ యమధర్మరాజు మరియు ఆయన సోదరి యమునాదేవికి సంబంధించినది. మృత్యుదేవత అయిన యముడు తన రాజకార్యాల కారణంగా చాలా కాలం పాటు యమున ఇంటికి వెళ్ళలేకపోయాడు. ఆమె పదే పదే ఆహ్వానించడంతో చివరకు దీపావళి తరువాత వచ్చే కార్తీక శుద్ధ విధియ రోజున ఆమె ఇంటికి వెళ్ళాడు. అన్నరాకతో సంతసించిన యమున ఆయనకు నుదుట తిలకము దిద్ది హారతిచ్చి తన చేతులతో వంట చేసి ప్రేమగా భోజనం వడ్డించి చెల్లెలి ఆప్యాయతకు ముగ్ధుడైన యముడు ఏ వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు యమున, అన్న, ఈ రోజు ఎవరైతే తమ సోదరి చేతి భోజనం తింటారో ఆ సోదరులకు అకాల మరణం లేకుండా దీర్ఘాయుష్యు ప్రసాదించు అని కోరింది. యముడు సంతోషించి తదాస్తు అని వరమిచ్చాడు. అందుకే ఈ రోజున సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినడం ఒక పవిత్ర సాంప్రదాయంగా మారింది.